జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కోపమో లేకపోతే ప్రజలంటే పగో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అందించారు. ఇంటి దగ్గరికే పరిపాలన, ఇంటి దగ్గరికి అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కటి పథకాలు అందించడంలో కానీ, ఆఖరికి రేషన్ బియ్యము, పింఛన్లు ఇచ్చేది విషయంలో కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అందించారు. ఇప్పుడు ప్రజల మీద కోపం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోపంతో వాలంటీర్ వ్యవస్థని 5,000 ఇస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తామని ప్రకటించారు. 10,000 కానీ ఇచ్చేది కదా, మొత్తానికే తీసేశారు. తర్వాత రేషన్ బియ్యం ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఇంగ్లీష్ మీడియం కానీ తీసేశారు. ఇప్పుడు ఆఖరికి రేషన్ బియ్యము ఇంటి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు, ఏ ఇబ్బంది లేకుండా తీసుకునేవాళ్ళు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా సరిపోయింది. గత 5 సంవత్సరాలు అలానే అందించారు. అవ్వాతాతలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఇంటి దగ్గరికి అందించే విధంగా అందించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యంలో అవినీతి జరుగుతుంది, అక్రమ రవాణా జరుగుతుంది అనే విధంగా విపరీతంగా ప్రచారం చేశారు. గత ప్రభుత్వంలో కానీ అవినీతిగా జరుగుతుంది, అక్రమంగా బియ్యం పేదలకు అందడం లేదు, దళారులకే తీసుకెళ్ళిపోతున్నారని ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర తీసుకున్న ఏదైతే రేషన్ డీలర్స్ దగ్గరికే వెళ్ళి తెచ్చుకోవాలా, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడేమైనా రేషన్ అక్రమ రవాణా జరగకుండా ఉంటుందా? ఇప్పుడు ఏమైనా కట్టుదిట్టం బందోబస్తు చేశారా? అదైతే చేయలేరు కదా. అదైతే చేయడం వల్ల కానీ కాదు, చెయ్యరు కానీ. అది ఈరోజు కానీ పట్టుబడింది, అక్రమంగా రవాణా జరుగుతున్నాయి బియ్యం అని పట్టుకున్నారు. ఏదో ఒక ఆటోకి, ఒక లారీకి కానీ పట్టుకున్నారు. మరి దీన్ని ఏమంటారు? మరి ఇప్పుడు అక్రమ రవాణా జరగటం లేదా? అక్రమ రవాణాని ఆపుతాము, ప్రజలకు ఇబ్బంది కలగలేదు అన్నారు. ప్రజలకు ఎందుకు ఇబ్బంది అవ్వటం లేదు? గతంలో ఇంటి దగ్గరికే తెచ్చిచ్చారు బియ్యాన్ని. ఇప్పుడు పంచాయతీకి పోవాలి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పోవాలి, కనీసం 5 కిలోమీటర్ దూరమైనా పోవాలి కదా, అప్పుడు ఇబ్బంది కాదా? సరే, అక్రమ బియ్యాన్ని కట్టడి చేస్తున్నాము, బియ్యము అక్రమంగా రవాణా జరుగుతున్నాయని అదేమైనా కట్టడి జరుగుతుంది? అదే జరిగే పని కాదు కదా, అది జరిగే పనే కాదు. ఎందుకంటే వాస్తవానికి మాట్లాడుకోవాలంటే బియ్యము ఏదైతే మన స్టోర్ బియ్యం ఇచ్చే బియ్యము, ఈ సన్న బియ్యం అని ప్రకటించారు. గతంలో సన్న బియ్యంగా ఇవ్వలేదు, అది వాస్తవం ఒప్పుకోవాలా. కానీ ఇప్పుడు ఇచ్చే బియ్యము చాలా వరకు స్టోర్ దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారే తప్ప బియ్యం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. రేరులో చాలా 100 మందిలో 20 మంది, ఒక 30 మంది 40 మంది తప్ప బియ్యం తీసుకునేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ డబ్బులు తీసుకునే వాళ్ళే తప్ప బియ్యం తీసుకునే వాళ్ళు లేరు. పైపెచ్చి ఇంకోటి ఏంటంటే, స్టోర్ ఇచ్చేవాళ్ళు కానీ బియ్యం లేవని చెప్పడమో, బియ్యం తక్కువగా ఉన్నాయని చెప్పడమో అని వాళ్ళు కానీ బియ్యం ఇవ్వడం కానీ సరిగ్గా ఇవ్వటంలా. అదే అలవాటు అయిపోయి ఇంకెందుకులే బియ్యము అనే విధంగా డబ్బులు తీసుకునే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇంకొకటి, అక్రమంగా రవాణా జరగకుండా ఆపేస్తామనేది ఎవరు ఆపుతారు? ప్రభుత్వ అధికారుల్లోనే ఉన్నారు కదా వాళ్ళంతా. ప్రభుత్వ అధికారులే అమ్ముకుండేది, ప్రభుత్వ అధికారులే కదా తరలించేది. దాంట్లో ఇంకెక్కడ కట్టడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది? అందరూ దాంట్లోకి సంబంధించిన వాళ్ళే కాబట్టి దాన్ని కట్టడి చేయడం అనేది చాలా కష్టం. అది పైపెచ్చు జనాలు కానీ అట్నే తయారయ్యారు. జనాలు కానీ ఈ రేషన్ బియ్యం తీసుకొని మనమేం చేసుకోవాలా, దోశలు పోసుకునేదే తప్ప మరి అన్ని బియ్యం మనకెందుకు అనే విధంగా డబ్బులు తీసుకునే వాళ్ళు, 1 నెల బియ్యం తీసుకుంటే 3 నెలలు డబ్బులు తీసుకునే వాళ్ళే ఎక్కువైపోయారు తప్ప దాన్ని వండుకొని తినేవాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసి అసలు ఉండకపోవచ్చు కానీ నా డౌట్ అయితే ఇది కట్టడి చేయడం అయితే లేదు. మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అందించారు. మీరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని కట్ చేయాలనే విధంగా తీసేశారే తప్ప అంతకుమించి మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది.